ఏమండి ఆ పాత రూపాయలు ఏం చేశారండి? అబ్బా ఏదో చేశానులేవే. ఏం చేశారో ముందు నాకు లెక్క చెప్పండి. చెబుతానులేవో, టాక్సీలో నీ గొడవ. ఏ టాక్సీలో లెక్క చెప్పకూడదా? ఇల్లు చేరిన తర్వాత నీ చెవిలో చెప్తాను కదా, నోరు మూసుకో. ఏదడిగినా నసా రోదా అంటారు. ఇంతకీ ఆ 25 రూపాయలు ఏం చేశారో చెప్పరే? దేశ సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాను. సందా ఇచ్చారా? సందాలిచ్చి దేశాన్ని పాడు చేశాను, తెలివి తక్కువ ఏం కాదు. ఇంతకీ ఆ 25 రూపాయలు ఏం చేశారో వీడి మీద ఒట్టేసి చెప్పండి. మనకే భయమా? చూపిస్తా. మై గాడ్, ఇదే ఆ 25 రూపాయల దేశ సంక్షేమ లెక్క. రా తాతయ్య. నువ్వు తొందరగా వెళ్ళకమ్మా, కాళ్ళు పడిపోతానే. ఓ మంచి కుర్రని చూస్తాను, అతన్ని పెళ్లి చేసుకో. అప్పుడు మీ ఇద్దరు పరిగెడుతుంటే నా ఆరోగ్యం బాగుపడుతుంది. తాతయ్య, నాకు నచ్చిన వాడిని నువ్వు సెలెక్ట్ చేయలేవు. ఎందుకంటే అతనికి మంచి వ్యక్తిత్వం కావాలి. నేనేం చెప్పినా కాదనకూడదు. ఒకవేళ కాదన్నా నా మనసు నొప్పించకుండా కాదనాలి. ఆ తర్వాత అమ్మా, నీ లిస్ట్ అంతా బ్రహ్మదేవుడు పంపించి నీ కోసం స్పెషల్ గా తయారు చేయించాలి. నిన్ను చంపేస్తాను. ఇప్పుడు ఏం చేశానండి? నేనేమైనా ఇల్లంతా కొరుకుతున్నానా? ఎక్కువగా మాట్లాడకు. దూరపు చుట్టాలని కూడా చూడకుండా పెద్ద ఆయన నమ్మి ఇల్లు మన చేతిలో పెడితే నాకు చెప్పకుండా అకౌంట్ లో రాయించకుండా ముక్కుపడి కొట్టావా? ఇప్పుడు ఏమైందని? ఏదో ముచ్చట పడ్డాను, ముక్కుపట కొనుక్కున్నాను. కావాలంటే నెల మరికిచ్చే జీతంలో తగ్గించుకోమనండి. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏమీ లేదండి. మీకు తెలియకుండా ఈ ఇంట్లో పూచిక పుల్ల ఖర్చైనా నేను ఊరుకోను. అలాంటిది నాకు చెప్పకుండా ముక్కు పడకుంది. ముక్కు పడకుంటే ఏమవుతుందయ్యా? ముక్కంతా పెట్టుకున్న 10,000 కాదు. ముందు రేపు కోర్టు కేసు విషయం ఆలోచించండి. అవును, మన లాయర్ రేపైనా సరే కేసు డిసైడ్ చేస్తున్నాడా? ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. యూ మస్ట్ డిసైడ్ ఫస్ట్. నేను వార్నింగ్ ఇచ్చాను. మన లా పుస్తకాలు చాలవంటే అమెరికా నుంచి పుస్తకాలు తెప్పించాను. అవును కదా, మరి నా నేటి కేసు గురించి తక్కువ ఆలోచిస్తున్నా. నేటి మొన్నే బల్ల గుద్ది కేసును ఎగ్గేద్దును, కానీ కేసుకు మొదలు ఎక్కడుందా ఎక్కనాగాలని ఇప్పుడు దాకా ఆగాను. రేపు కోర్టులో నా వాదంతో అదిరిపోద్ది కదేటి. ఇదిగో, అది అదిరిపోద్ది ఇది అదిరిపోద్ది అంటే రేపు ఊరుకునేది లేదు. పీక్ హౌస్ లో మారేస్తాను. మైండ్ ఇట్. ఏటి గురువులా ఇవాళ ముసలోడేంటి అమ్మోరు పడ్డ ఆముదం సెట్లా జయ్యేస్తున్నాడు. అతను జయ్యమన్నా సరే కయ్యమన్నా సరే ఈ ముసలాడో అవతల ముసలాడో పోయే వరకు ఈ కేసు తేల్చకూడదు. నేను 10 లక్షలకి అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది. ఏంటిది ఇంతలేనుంది? ఎలక్షన్ బూతా కాదు, చౌకటి పోనా కాదు, మరి క్యారెల్తో సహా నిలబడినారు. బత్తాకాయలు రత్తమ్మ తిరుగుబోతు ఇస్త్రీ షాపు. మగాళ్ళంతా బట్టలు తుక్కొని దాని ఇస్త్రీ కోసం లైన్లో నుంచున్నారు. రాజు నిన్ను బదలకండ ఉతుకుతా, రాతి బండకేసి రాస్తా. ఏంటి బాబు, ఎంత వ్యాపారస్తులు అయితే మాత్రం ఏ పెట్లో పెడితే ఆ పెట్లో ఏలెట్టకూడదు. ఏలెడితే డబ్బులు తాగడానికి ఇదేమైనా గల్లా పెట్టా? నా ఇస్త్రీ పెట్టి ఏడితే సుర్రుమంటది. వాపు తగ్గడానికి 1 వారం రోజులు పడుతుంది. ఇదిగో, మేము 5 కౌన్సిలర్లు సిగ్గిడిచి లైన్లో నిలబడుతున్నాం. ఈ బండి చుట్టూ తిరగలేం. మీరెవ్వరూ నా బండి చుట్టూ తిరగక్కర్లేదు. నా బండే తిరిగిపోతు బండి. అదే ఊరంతా తిరుగుతుంది. మీకు విషయం తెలుసా? గుడ్డకి తేడా ఉంటది. అందుకే గుడ్డని బట్టి ఉతుకుడు ఉంటది. మురికి వదలగొట్టడం ముఖ్యం, కానీ అది ఎవరి బట్టైనా నా బండకొకటే. ఏ జాతి బట్టైనా, ఏ మతం బట్టైనా, ఏ కులం బట్టైనా, ఏ పార్టీ బట్టైనా, రాజు బట్టైనా, పేద బట్టైనా, మగ బట్టైనా, ఆడబట్టైనా, ఏ బట్టైనా అది బట్టయితే చాలు. నా బండకంతా సమానమే. అందుకే నిజమైన సోషలిజం ఎక్కడుంది? నా బండ మీద ఉంది. ఏంటో మీ నాన్న నన్ను చేతగా అసమర్థం అనుకుంటున్నాడా? ఊరికే రెచ్చిపోతున్నాడు. ఉద్యోగం రావడం అంటే చింతపండు వ్యాపారం చేసినట్టు అనుకుంటున్నాడా? కాదు, ఈది నంబడ తిరగడం అనుకుంటున్నారు. చూడండి, ఏ ఇంటర్వ్యూలైనా మీకు ఉద్యోగం రాకపోతే మనం తిరిగి పల్లెటూరు వెళ్ళిపోతున్నాం. సదస్తే శపథం పడుతున్నావా? కాదు, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోమంటున్నారు. రేపు ఉదయం మా నాన్నగారు వచ్చేసరికి మీకు ఉద్యోగం వచ్చి తీరాలి. లేదా మనం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాం. గుర్తుంచుకోండి. మీరు వచ్చేసరికి సామాన్లన్నీ సర్దిపెట్టి ఉంచుతాను. అమ్మా, మనం మారుతి వాళ్ళని కాదని సెలక్షన్ పెట్టాం. అంతకన్నా మంచివాడిని ఎన్నిక చేయకపోతే అందరి ముందు లోకు అయిపోతాం. డోంట్ వెరీ తాతయ్య, నా సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు. నువ్వే అదిరిపోతా చూడు. ఇది సెలక్షన్ తప్పు కాదమ్మా, కానీ ఈ స్పీడే తప్పు. 60గా? ఆహా, నువ్వు 20లో ఉన్నావు కాబట్టి నీకు 60 కూడా 20లా కనబడుతోంది. నేను 60లో ఉన్నాను కాబట్టి 60 120లా కనబడుతోంది. సారీ అండి. చెప్పానా? విన్నావా? అదృష్టం అవును, ఏమీ జరగలేదు. ఏమీ అనుకోకు బాబు, సారీ. రియల్లీ సారీ. అదే మేడం, కార్లు నడిపే వాళ్ళు రోడ్ల మీద మనుషులు కూడా నడుస్తుంటారని సంగతి తెలుసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవు. ఇదిగో మిస్టర్, ఎక్కువగా మాట్లాడుకో. ఈ డబ్బు తీసుకుని కొత్త సైకిల్ కొనుక్కో. చూడండి మేడం, ఈ డబ్బు తీసుకెళ్లి డ్రైవింగ్ స్కూల్లో చేరి నా పేరు చెప్పి డ్రైవింగ్ నేర్చుకోండి. ఈ కుర్రాడు లాయర్ అయితే ఎంత బాగుండును. లాక్కొచ్చి మరీ ఉద్యోగం ఇచ్చామండి. పొగరబోతులా ఉన్నాడు.
నేను చచ్చినా సెలెక్ట్ చేయను. అలాగే. ఉమ్. ఏమిటో వెళ్ళిపోతున్నావు అగు. ఇంటర్వ్యూ రిజల్ట్ ఆ రోడ్డు మీద తెలిపోయింది సార్, అందుకని. ఆగండి, అది మేము గ్రెడ్జిగా పెట్టుకున్నాం అనుకున్నారా? అది పర్సనల్ విషయం, ఇది ప్రొఫెషనల్ విషయం. కూర్చో. రోడ్డు మీద జరిగిన దానికేం పట్టించుకోండి సార్. ఆ విషయం ఇక్కడ కాదు, కూర్చోండి. ఉమ్. నీ పేరు? గుమ్మడిపాదుల వీర వెంకట వేణుగోపాలరావు అండి. ఈ ప్రపంచంలో ఎత్తైనదేది? మనిషి ఆశ, లోతైనది ఆడదాని మనసు. ఉమ్. మరి తేలికైనదేది? కడుపు నిండా తిని కబుర్లు చెప్పటం, కష్టమైంది. ఆకలితో ఆ కబుర్లకు సమాధానాలు చెప్పటం. కరెక్టేనమ్మా. ఆ? కరెక్ట్ కదా? కరెక్టే. అమ్మాయి కరెక్ట్ అదే కరెక్టే. సి మిస్టర్ వేణుగోపాల్, మీకు ఉద్యోగం ఇస్తున్నాం. యు ఆర్ అవర్ పర్సనల్ లాయర్. ఏమయ్యా, ఇంత తేలిగ్గా 3 ముక్కల్లో ఎలా ఉద్యోగం దొరికిందా అని ఆలోచిస్తున్నావా? మాకు కావాల్సింది నీలాంటి ప్లేటర్ అయ్యా. డిగ్రీలో తెలివి అక్షరాలో సమాధానం కదా మాకు కావాల్సింది. లాయర్ అంటే లిటికెంట్, దానికి నీలాగా సమాధానం చెప్పేవాడే కావాలి. అందుచేత యు ఆర్ సెలెక్టెడ్. నీ జీతం 5,000, క్వార్టర్స్ ఫ్రీ. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. మిస్టర్ వేణుగోపాల్, బాగా చదివి సంతకం పెట్టండి. నా సంతకం వల్ల నాకు పోయే ఆస్తి ఏమీ లేదండి. ఆగు, ఇది మామూలు అగ్రిమెంట్ కాదు. నువ్వు నిబంధనలు సరిగా చూసి సంతకం పెట్టావో లేదో మాకు తెలియాలి కదా. ఒక్క తప్పైనా అమ్మాయి నీకు ఈ ఉద్యోగం ఇవ్వదు. అలాగేనండి. మేనేజ్మెంట్ ఏ నిబంధనలకైనా కట్టుబడి ఉందును. తప్పకుండానండి. పెంచేదాకా పెంచమని జీతం అడగను. తప్పు కదండి. అదనపు సౌకర్యాలు అడగను. అసలు అవసరమే ఉందండి. కేసు గెలిస్తే బహుమతి తప్ప బోనస్ అడగను. చస్తే అడగనండి. 3 సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అలాగేనండి. అది మమ్మల్ని సంపాదించిన తర్వాతే. ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టామంటే, బ్రహ్మచారి అయితే వేరే డైవర్షన్ లేకుండా సిన్సియర్ గా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తాడయ్యా. ఏమిటయ్యా, నేను వాడకం చూస్తుంటే నీకు పెళ్ళినట్టుంది. ఈ ఒక్క బద్దం ఆడితే పోయేదేముంది? నిజం చెప్తే ఉద్యోగం పోతుంది. ఈ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందా? కాలేదండి. ఏంటి, మీకు పెళ్ళవలేదా? నా మొహం చూసి చెప్పండి. అవే కాలేదండి. మరి ఏమిటండి అంత కంగారు పడుతున్నారు? ఏం లేదండి. అసలు నా ఉద్దేశం ప్రకారం అండి, ఉద్యోగస్తుడు ఎవరైనా సరే 3 ఏళ్ళు ఏమిటండి, 55 ఏళ్ళు కంప్లీట్ గా సర్వీస్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలండి. అయినా పెళ్లి ఎందుకండి, ఉద్యోగం కదండి ముఖ్యం. కరెక్ట్ కరెక్ట్. అదే నా ఆశయం, అదే నా శపథం, అదే నా అడ్వాన్స్. కావాల్సిన అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ వేణుగోపాల్, మిమ్మల్ని నమ్మి ఉద్యోగం ఇస్తున్నాం. జాగ్రత్తగా చేసుకోండి. షూర్ మేడం. నిజంగానా? నిజమేంటో, ఇక ఇల్లు ఈ జీవితం మొత్తం మారిపోతుంది. మన రేఖా ఎస్టేట్ లో పర్సనల్ లాయర్, నెలకు 5,000 రూపాయల జీతం. ఏంటి, రేఖా ఎస్టేటా? అంటే మీ ఓనర్ అమ్మాయా? ఓనర్ ముసలాయన, కానీ పెత్తనం అంతా సాగేది మిస్ రేఖ, ఆయన మనవరాలు. వయసు ఎంత? వయసు నీకంటే 5 ఏళ్ళు తక్కువ ఉంటుంది అనుకో, కానీ అబ్బా మంచి ఫిగర్లే. ఫిగర్ లేదు గిగర్ లేదు. ఆ ఉద్యోగం మీకొద్దు, మీరు మానేయండి. ఏమొచ్చింది సార్, మీ గురించి నాకు బాగా తెలుసు. నిప్పులాంటి నేనే మీ సోకులకి జోకులకి పట్టుమని పడిపోయాను. పిచ్చిదానా, నువ్వు ఒకదాని పడ్డావంటే ముందు నువ్వు పడ్డా, తర్వాత నేను పడ్డా. ఇదిగో, ఇంట్లో ఇలా మూతులు తిప్పితే మాత్రం ఇక బయట చూసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అంతా నీ చేతిలో, నా చేతిలో ఏం లేదు. ఏమండి, ఎందుకండి అలా మాట్లాడతారు? నేనేమన్నా మీకు లోడ్ చేశానా?